డిపార్ట్మెంట్లో ఇచ్చాం. సో అందుకని నేను తిలక్ సార్ని కూడా ఈరోజు ముఖ్య అతిథిగా రావాలి అని అంటే, వాళ్ళ సొంత అమ్మాయి గారి ఇంట్లో ఫంక్షన్ అయినా సరే ఇక్కడ ఉన్నారు అంటే నిజంగా మీరు అందరూ హార్ట్ఫుల్గా ప్రభుత్వంలో ఇంకా సర్వీస్లో ఉన్న బ్రహ్మాజీ సార్ కానీ ప్రముఖ వ్యక్తి, చాలా సీనియర్ డాక్టర్ పెద్ద ఆయన ఉన్నాయని, ఆయన వెళ్ళిన తర్వాత కూడా ప్రోగ్రామ్ కంటిన్యూ చేయాలి, ఉండాలి లంచ్ వరకు అని రిక్వెస్ట్ చేసి సార్ని రిక్వెస్ట్ చేయడంతో సార్ ఈరోజు మన మధ్యలో ఉన్నారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ అలాగే ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ 20 years పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మొట్టమొదటిసారి ఆర్టీఐ మీద గతంలో అనేక సార్లు చెప్పుకున్నాం, మీకు తెలిసిన విషయం. ఇండియాలోనే మొట్టమొదటి ఆర్టీఐ యాక్ట్ మీద ఛానల్ పెట్టింది మనమే, ఆర్టీఐ యాక్ట్ మీడియా అని. ఎప్పుడైతే ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి బయటకు వచ్చానో 2017లో, 2018లో మనమే ఒక సొంత మీడియాను ప్రారంభించాలని చెప్పేసి ఆర్టీఐ యాక్ట్ మీడియా ఫర్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ APNTS తెలంగాణలో ఈ ఛానల్ ప్రారంభించడం, అతి అనతి కాలంలోనే దాదాపు 18,600 మంది సబ్స్క్రైబర్స్ ని మనం సంపాదించడం జరిగింది. కానీ కోవిడ్ అనేక జీవితాలను అస్తవ్యస్తం చేసినట్టుగా కోవిడ్ ఎఫెక్ట్ నా మీద కూడా పడవడంతో, ఆ రోజున మా మదర్ బ్రెయిన్ క్లాట్ వచ్చి బెడ్ రిడన్ అవ్వడంతో తల్లిదండ్రుల కన్నా నాకేం ఎక్కువ కాదని చెప్పేసి నేను ఈ ఛానల్ ఆపేసి అమ్మ కోసం నేను కాకినాడకి పోవడం జరిగింది. ఆ కార్యక్రమంలోనే ఈ ఛానల్ ఆగిపోయింది. మళ్ళీ ఈరోజు మీ అందరి సహకారంతో నేను ఈ ఛానల్ అప్పారావు గారి సహకారంతో, స్టాఫ్ బసవరాజు గారు, జ్యోతి గారు, సాయి, వీళ్ళందరూ కూడా మాకు డైలీ మేము పనిచేస్తూ అనేక రోజుల నుంచి అనుకుని ఇక్కడ ఈ ఛానల్ మళ్ళీ పునఃప్రారంభించాలనేటువంటి అనుకుని, ఇంత మంచి ఛానల్ ఆగిపోకూడదు, మీరు ఎందుకు రాంబాబు గారు ఇంత పేరు వచ్చింది, అంబేద్కర్ గారు మనోడు లాంటి వాళ్ళని మీరు ఇంటర్వ్యూ చేశారు మన ఛానల్లో. డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు రైల్వే డీజీపీ, మన స్టేట్ డీజీపీ చేసినటువంటి సారు, వాళ్ళ సారు ప్రస్తుత ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు గారు మనకి అనేక సార్లు ఇక్కడ ఆర్టీఐ కమిషనర్లు అందరితో పాటుగా క్యాలెండర్ ఓపెన్ చేశారు. అలా కాకుండా ఆయన ఛాంబర్ లోనే కూర్చోబెట్టి నాతో 45 నిమిషాలు మాట్లాడినటువంటి వ్యక్తి, IPS సంఘానికే అధ్యక్షుడు మళ్ళీ సార్. అలాంటి వ్యక్తి ద్వారకా తిరుమలరావు గారు నాతో 45 నిమిషాలు మాట్లాడి, రాంబాబు నువ్వు ఒక యజ్ఞం చేస్తున్నావు, ఒక యుద్ధం చేస్తున్నావు, అట్ ఎనీ టైం నీకు ఎలాంటి ప్రాబ్లం అయినా, ఎలాంటి రిస్క్ అయినా కావచ్చు అని పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి, వ్యక్తిగతంగా నా తరపు నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుందని చెప్పేసి మీరు లైవ్ లో ఆయన మాట్లాడిన సంగతి మీరు మన ఛానల్లో వీడియో ఉంటుంది, వినొచ్చు. సో నేను అంబేద్కర్ గారు మనవడిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత అంత అత్యంత ప్రౌడ్ సంఘటన నాకు ద్వారకా తిరుమలరావు గారు అంత మద్దతుగా నిలబడ్డాం అనమాట. సో ఆ తర్వాత అందరికీ తెలిసిన వ్యక్తి, సిబిఐ ఆఫీసర్